అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ప్రతికూల రంగు గులాబీ. దుర్గాదేవిని పూజించండి. మార్చి 7, 2024 గురువారం జన్మ తేదీ ప్రకారం మిథునం బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. స్థిరమైన ఉద్యోగయోగం, కుటుంబ విషయాలపై శ్రద్ధ చూపుతారు. వాణిజ్య, వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు ఊహించని పిలుపు రావచ్చు. ఐటీ నిపుణులకు మరింత అనుకూలం. కళాకారులకు కాస్త ఊరట. మహిళలకు ఆస్తి లాభం. కాఫీ. ప్రతికూల రంగు ఎరుపు. లక్ష్మీగణపతిని ఆరాధించండి. మార్చి 7, 2024 గురువారం జన్మ తేదీ ప్రకారం కర్కాటకం కుటుంబ సభ్యులతో విభేదాలు. ఇంటాబేటా ప్రతికూల వాతావరణం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సన్నిహితులే శత్రువులుగా మారతారు. ఆరోగ్యభంగం, ఔషధ సేవనం. వాణిజ్య, వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాల్లో పని ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు పర్యటనలు రద్దు చేసుకుంటారు. ఐటీ నిపుణులకు అంచనాలలో పొరపాట్లు. కళాకారులు కష్టపడాల్సిన సమయం. విద్యార్థులు ఫలితాలపై నిరాశ చెందుతారు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. ప్రతికూల రంగు ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మార్చి 7, 2024 గురువారం జన్మ తేదీ ప్రకారం సింహం ఉద్యోగ యత్నాలు సఫలం. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వాణిజ్య, వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనాలు. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు సంతోషకర సమాచారం. కళాకారులకు వివాదాలు తీరతాయి. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. లక్కీ సంఖ్య 75 మరియు లక్కీ కలర్ కాషాయం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.